Right, so guys, good everybody. So again, Tiring Question channel. So new video. So guys, ఫైనల్ అయితే మనం ఇంటికాడ ఉండి ఇలా సండే కాబట్టి బోర్ కొడుతుంది. సో బయట అయినా అరే ఇది ఏంలో లేరా నాకు అర్థం కాదు పొద్దున సో బయటకి ఎట్టైనా తిరగడానికి పోదామని నేను అనుకున్నా. సో మా ఫ్రెండ్స్ కూడా లేరు. సో వాళ్ళు ఎటు వెళ్ళిరేమో తెలియదు. సో నేనైతే ఒక్కడిని పోతున్నాను ఇప్పుడు. సో కొత్తగా ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్లీ ఫారెస్ట్లో పోదాం, మనం మంచిగా తిరుగుదాం. సో రియాక్షన్ అది వచ్చుతాం. గైస్ నేను మామిడిపల్లిల దగ్గర సో నడుచుకుంటూ అయితే వెళ్తున్నా. సో అక్కడ గార్డెన్ ఉంటుంది అన్నట్టు. సో లోపల పోదానికి ఏమైనా టికెట్ ఉంటుందా ఏముంటుందో ఛార్జ్. సో అది ఇచ్చేసి మనం లోపల అయితే పోదాం తిరగడానికి. సో బాగా అంటే బాగా వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి సౌండ్ అనేది వస్తుంది, కనిపిస్తుంది. లోపలికి వెళ్ళినాకనే మీకు కలుస్తుంది. నేను ఊరు నుంచి అయితే అంటే మా ఊరు నుంచి కాదు, ఏడే ఊరు నుంచి అయితే 4-5 అంటే 3 కిలోమీటర్స్ అయితే వచ్చేసిన. సో దగ్గర గార్డెన్ ఉన్నదంట. సో ఎవరు చెప్పారు అడిగితే. సో ఆ గార్డెన్లోకి పోదాం, పోయి వీడియో షూట్ చేద్దాం మంచిగా. సో కలుద్దాం మనం లోపల. సో టికెట్ ఎంత ఉంటుందో అది చూసుకుందాం. సో వెహికల్స్ వస్తున్నాయి కదా. సో గాయస్ ఇట్లా వీడియో తీసుకుంటా నడుచుకుంటా వెళ్తుంటే అందరు నాగే ఇస్తారు. సో మనం కలుద్దాం ఆడికిపోయినాక. రైట్, సో గాయస్ మనం అయితే వచ్చేసినాం. సో దగ్గర చూసినట్లయితే ఎంత టికెట్ ఉంటుందో నాకు కూడా తెలియదు. సో ఫైనల్ అయితే నేను కూడా పోతున్నా. సో వెహికల్స్ బాగా వస్తున్నాయి, సపోర్ట్ వస్తుంది. సో పోయి ఫస్ట్ టికెట్ తీసుకుని వచ్చేసినాం ఫారెస్ట్. సో చూసుకోవచ్చు మొత్తం ఎట్లా ఉంటుంది అన్నట్టు సెటప్ బిటప్. సో నేనైతే సింగిల్గానే వచ్చిన. సో టికెట్ ఎంతుందో చూసుకుందాం, చూసుకొని లోపల అయితే పోదాం. సో ఆడాలి తిరగచ్చు, అడుగుదాం ఒకసారి. సో లెట్స్ గో, కలుద్దాం మనం. సో గాయస్ ఫైనల్ అయితే వచ్చేసిన మీకు ఫారెస్ట్లో. ఓన్లీ 20 రూపీస్ టికెట్. సో ఎవరైనా వస్తే కెమెరా లోపల అలౌ లేదు. సో నేను చెప్తున్నా, ఎవరైనా వస్తే కెమెరా తోటి రాకండి, ఓన్లీ మొబైల్ తోటి వీడియో అయితే అలా ఉన్నది. సో గాయస్ ఫస్ట్ టైం వచ్చిన. సో ఇక్కడ సండే ఫ్యామిలీ కూడా వస్తుంది అన్నట్టు. ఇట్లా సండే సో ఫ్యామిలీ చూస్తుంది కదా మీరు, ఇట్లా ఫ్యామిలీ వస్తారు అందరూ మంచిగా ఫ్రెండ్స్ తోటి కానీ ఎవరితోటైనా కానీ రావచ్చు. ఇది ఎప్పుడెప్పుడు ఓపెన్ ఉంటుందో నాకు తెలియదు, మాత్రం సండే మాత్రమే ఓపెన్ ఉంటుందేమో. నేను ఫస్ట్ టైం రావడం ఇక్కడ. సో నా సిగ్నల్ కూడా రాలే. సో పాపం మా అంకుల్ అయితే ఒక 20 రూపీస్ ఇచ్చి టికెట్ కొని ఇచ్చింది నాకు. సో అట్లా గైస్ మనం ఎవరికైనా సాయం చేస్తే మనకు ఎవరైనా సాయం చేస్తారు. సో అందుకే చెప్తున్నా గైస్, ఎవరిని చీప్గా తీసి పడేయకండి. మన సాయం మన దగ్గర ఉంటుంది, ఎట్టు పోదు. సో నా సిగ్నల్ రాలే, నేను అమౌంట్ కూడా తెచ్చుకోలే. సో ఇంటి నుంచి అంకుల్ కొని ఇచ్చిన దానికే ముందు బ్రదర్ నా తీసుకో 20 రూపీస్ అని. సో అది చూపిస్తాయి చూడండి మొత్తం. ఇగో ఫైనల్ అయితే మనం వచ్చేసినాం. సో ఇగో మొత్తం ఫారెస్ట్ లోపల. సో ఇక్కడ కూర్చోదానికి కూడా ఎంత బాగా చేశారు కదా. ఇగో ఎంత బాగా హ్యాపీగా కూర్చోవచ్చు ఫ్రెండ్స్ తోటి వచ్చి. సో లోపల ఎట్లా ఉన్నదో పోయి చూద్దాం లోపల. సో ఇక్కడ కొద్దిగా లేడీస్ కూడా ఉన్నారు కాబట్టి మనం వాళ్ళ మూట వీడియో తీయడానికి కుదరదు. సో మనం ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం మనం ఎలా ఉంటుంది. సో గాయస్ ఫైనల్ అయితే వచ్చేసిన. సో ఫుల్ సో క్రేజ్ అనిపిస్తుంది చూసాక. సో గట్టిగా మాట్లాడలేను గైస్, ఎందుకంటే CCTVs ఉన్నాయి ఇక్కడ. సో కెమెరా అయితే అలౌ లేదు, నేను చెప్తున్నా. కెమెరా మాత్రం తీసుకొని రాకండి, ఎందుకంటే కెమెరా లోపల అలౌ లేదంట. సో నేను అడిగి లోపల ఫోన్ తోటి వీడియో తీసుకోవచ్చా అంటే సో తీసుకోవచ్చు అన్నారు. సో గాయస్ మీకోసం గింతగానే చేస్తున్నా, మీరు ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోరు. అరే కెమెరా పడిపోతుంది, మంచిగా పెట్టుకుందాం. సో కెమెరా మాత్రం తేకండి, నేను ఫోన్ తోటి తీస్తున్నా బ్లాగింగ్. సో ఇది చూడొచ్చు. నాకు చాలా రోజుల నుంచి డౌట్ ఉంది. సో ఇది ఏం చెట్టు అని. సో మీకు చూపిస్తా. సో మనం చూసుకుంటా పోలీ గైస్. ఇది ఏం చెట్టు నాకు అసలు అర్థమే అవుతలేదు. చూడడానికి విచిత్రంగా ఉంది, చాలా బాగుంది చూడడానికి అది అయితే. సో ఇక మొత్తం ఫారెస్ట్లోనే ఉన్నా. సో ఇంకా లోపలికి వెళ్ళాలా. సో అక్కడ బయట ఏం రాసిరేమో, నాకేమో ఇంగ్లీష్ రాదు. ఇట్లా తావ పట్టుకొని నడుస్తుంటున్నా అయిపోయా. సో గివి కూడా ఆకులు ఉన్నాయి. సో నేను తినడానికి ఏం తెచ్చుకోలే. సో యాక్చువల్లీ నాకు తెలియదు ఇక్కడ పార్క్ ఉందని, కానీ తెలుసు కానీ ఇంకా ఓపెన్ అయిందో లేదో అని నాకు తెలియదు అంతా. సో ఒకళ్ళకి అడిగితే ఒకళ్ళు చెప్పారు. సో అక్కడ పార్క్ ఉంది కదా,
సో వెళ్ళొచ్చు. టికెట్ ఎంతనో 20-50 రూపీస్ ఉంటుంది అన్నారు. సో ఓన్లీ 20 రూపీస్ టికెట్స్ గాయస్. సండే రోజు మీ ఫ్యామిలీతోటి కూడా రావచ్చు. ఎంత బాగుందో తెలుసా? అరే నేను అసలు ఊహించుకోలేను ఇలా ఇండియా టైంపాస్ అవుతలేదని నేను నడుచుకుంటూ వచ్చేసిన. ఆడ దిగిన మామిడిపల్లిలో దిగి నడుచుకుంటూ వచ్చేసిన అయిపోయాను నేనైతే. ఫుల్ అంటే ఫుల్ ఎండ ఉంది గైస్. కానీ కొద్దిగా వర్షం పడితే చూడండి చినుకులు వస్తాయా. సో ఆ టైంలో రావాలా, చాలా క్రేజీ ఉంటుంది వీడియో తీయడానికి అయితే. సో చూడొచ్చు, మనం చూసుకుంటూ కూడా పోవాలా. ఇగో ఇదేం చెట్టు ఏమో అర్థమైతే లేదు. కొద్దిగా ముంగట అయితే చూపిస్తాం మీకు. ఇక వాళ్ళు వెళ్ళిపోతారు చూసినారా. సో ఫ్యామిలీ ఉంది ముంగట. ఇంకెంత లోపల వెళ్ళాలి గాయస్ నాకు అర్థమవుతలే. సో ఇగో ఫుల్ అంటే ఫుల్ పెద్దగా ఉన్నది. సో ఫారెస్ట్ లెక్కనే సేమ్. సో నాకైతే అర్థమవుతలే. సో గాయస్ ప్లీజ్ మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోరి. నా ముఖం కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోరి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మొత్తంకి షేర్ చేయండి గాయస్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఇష్టం ఎవరికైనా షేర్ చేసుకోరి. కొత్తగా చూస్తున్నారు అయితే కొత్తగా చూస్తున్నారు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని. ఒక్క నిమిషం గాయస్, ఏడేమో కనిపించింది. సో ఇగో విచిత్రంగా అంటే కొద్దిగా జంతువులు కూడా ఉన్నాయి అన్నట్టు ఇక్కడ. సో చూసుకుంటా బ్లాగింగ్ చేసుకుంటా పోవాలా, ఎందుకంటే డేంజర్ బాగా. ఇంకా చెమట మొత్తం ఇట్లా పట్టేస్తుంది నాకు. సో థ్యాంక్ గాడ్ నేనైతే ఇంకా బయట పోదాం అనుకున్నాను. నేను ఫారెస్ట్లో జంగల్ ఉంటాయి కదా, గుట్టల తిరగడానికి పోదాం అనుకున్నాను నేను. సో ఇక్కడ ఉంది కదా ఒక ఆయన చెప్పిండు, అరే నాకు అంటే తెలిసిన ఆయన వచ్చి ఇక్కడికి వెళ్తున్నావు బ్రో ఇట్లా నడుచుకుంటా అంతే. నేనన్నా ఇట్లా టైంపాస్ అవుతలే ఇంటికాడ సండే కదా ఇవాళ ఎట్టనా చేసి. సో టైంపాస్ అవుతలే నాకు, ఇట్లానే ఇక నడుచుకుంటా వెళ్ళినా నేను అని చెప్పిన. సో ఆయన చెప్పిన ఇక్కడ ఒక పార్క్ ఉంది కదా అక్కడ వెళ్ళు అన్నారు. నేను కూడా అక్కడ నుంచి 3 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చిన దిగి 3 కిలోమీటర్స్. సో గాయస్ వాళ్ళు ఎట్టిపోయారేమో ఇగో కనిపిస్తలే నాకు. మొత్తం ఫారెస్ట్ ఉంది. ఇగో ఈ చెట్టు కూడా పడిపోయింది చూడొచ్చు మీరు, చెట్టు కూడా పడిపోయింది. సో గాయస్ ఇంకొక సండే మాత్రం ఖచ్చితంగా వస్తా. మొత్తం థమ్స్అప్లు తీసుకొని వస్తా. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ తోటి వచ్చి ఇక్కడ. సో ఏం చేయాలి గాయస్, ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఉన్నారు కానీ వాళ్ళు స్టడీ చేసుకుంటున్నారు. నేను వర్క్ చేసుకుంటా ఇట్లా వీడియో చేస్తున్నా గాయస్. నేను ఫుల్ ఏం చెప్పాలో నాకు అర్థమవుతలే. సో గాయస్ ఓలా లైఫ్ అలాతోటే. సో అందుకోసం ఏదన్నా కానీ నేను ఒక చెప్తున్నా, ఏదన్నా కానీ ఒక్కొనితోటే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ నేను చెప్తున్నా, నిజంగా చెప్తున్నా, ఒక్కొనితోటే స్టార్ట్ అవుతుంది. ఇక ఎటు వెళ్ళాలా, అయ్యో ఇట్లా ఉంది. ఇప్పుడు ఎట్టుకోవాలని నాకు అర్థమవుతుంది అమ్మా. సో గాయస్ ఫుల్ లోపల వచ్చేసిన నేనైతే. బ్యాగ్ వేసుకున్నా, బ్యాగ్లో ఒక చిప్స్, ఒకటి కుర్కురే, ఇంకా అదేదో ఉన్నది, అది బింగోన ఏదో ఉన్నది. సో సో గాయస్ ఇగో చూడొచ్చు మీరు మీద అయితే ఎట్లున్నది ఇగో. సో ఇగో కొద్దిగా వాటర్ ఉంటే మంచిగా ఉండే తాగడానికి. ఇక్కడ మొత్తం పైప్ లైన్ ఉంది వాటర్, ఇగో మొత్తం వాటరే ఉంటాయి అన్నట్టు. దీంట్లోకి వాటర్ పోతాయేమో. సో నెక్స్ట్ టైం వస్తే ఫ్యామిలీతోటి అన్నా లేకుంటే ఫ్రెండ్స్ తోటి అన్నా వస్తా. సో ఖచ్చితంగా ఒక వాటర్ బాటిల్, ఇంకొకటి ఏమైనా తినడానికి తీసుకొని వస్తాను నేను. సో నాకు ఇట్లా మస్తు ఉండే ఇట్లా తిరగడానికి పోవాలని. సో హ్యాపీ కదా నేను. సో ఇక్కడ వాటర్ దమ్ వస్తుంది గైస్. వాటర్ ఉన్నాయి కానీ అవి తాగేటివి కావచ్చు, నాకు అయితే అర్థమవుతలే. సో ఇగో కానీ తాగొద్దు. ఇక ఎట్టుకోవాలని అర్థమవుతలే నాకు. ఇగో ఇంకా మీదికి పోవాలన్నా. సో గైస్ ప్లీజ్ ఒక లైక్ చేసుకోండి. కొద్దిగా సేపు ఏమన్నా బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి. వాళ్ళు ఎట్టిపోయారో అర్థమవుతలే నాకు. సో నేను నిజంగా చెప్తున్నా, మీద ఏమో ఉంది, అగో కట్టింది ఉంది మీద కూర్చోడానికి, సంథింగ్ ఏదో ఉంది మీద, చూద్దాం మనం. సో గైస్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, క్రేజ్ వస్తుంది. మీద వాటర్ ట్యాంక్ ఉంది మీద, మీరు చూడొచ్చు బ్లాక్ కలర్ కనిపిస్తుందా, వాటర్ ట్యాంక్ ఉంది. సో వాటర్ ట్యాంక్ ఉంది ఇక్కడ పెద్దది. సో ఇగో చూద్దాం, పెద్ద రౌతులు కూడా ఉన్నాయి. అయ్యో రౌండ్గా చూసినట్లయితే ఏం లేదు. సో మంచిగా అయ్యో ఇక్కడ వాటర్ ట్యాంక్ అయితే ఉంది.
సో అక్కడ పైప్ కూడా ఉంది కదా. సో గైస్ కాల్ చేసుకోండి ఒకటి. సో ఇగో మొత్తం కింద ఇగో చూసారా వాటర్ అవి ఉన్నాయి. సో ఇక్కడ ఇంతే ఫ్యామిలీ తోటి. సో ఇగో ఇదేం చెట్టు ఏమో అర్థమవుతలే, మీద కూడా మస్తు ఉంది. ఇగో ఇంకా లోపల పోవాలన్నా, ఇంకా కింద ఏమో ఉంది ఇంకా, కానీ గైస్ ఒకరికి బోగులు అవుతుంది. సో బాగా దూరం నుంచి నడుచుకుంటూ వచ్చిన, కాలు కూడా నొస్తున్నాయి నాయి. సో ఇంకా మీరు వీడియోని ఇంత కష్టపడుతున్నా కాబట్టి ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్, ప్లీజ్ ఒక షేర్, ఒక లైక్. సో దోస్తులతో అయితే వచ్చి మంచిగా తీయచ్చు. సో ఇంకా కింద ఏవో కింద సైడ్ మొత్తం ఏముందంటే కింద సైడ్ చూడొచ్చు మీరు. కింద సైడ్ మొత్తం ఇట్లా డౌన్ ఉంది, అక్కడ ఇక తెలియదు గైస్ ఏముందో కింద. సో మొత్తం రౌతులు అయితే ఉన్నాయి. సో నేనైతే ఇక్కడ కూర్చున్నా. సో ఫ్రెండ్స్ వస్తే మాత్రం వేరే లెవెల్ ఉంటుండే, అసలు ఫ్రెండ్స్ లేక ఇదైపోయింది. సో ఇక్కడ ఎక్కువసేపు ఉండడం నాకు కూడా మంచిది కాదు. సో వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 అవర్ ఒక చూసి మంచిగా వెళ్ళిపోవాలా. సో ఎక్కువసేపు కూర్చుంటే మనది కూడా మంచిది కాదు. సో కొన్ని చిప్స్ ప్యాకెట్లు అవి ఇవి తెచ్చుకున్నా తిందాం. సో ఒక బ్రో అయితే నాకు కాల్ చేసి ఏమన్నాడంటే, సో ఇంతకుముందు నాకు చెప్పిరన్నారు చూడండి. సో ఆయన అయితే కాల్ చేసి ఎక్కడున్నావు బ్రో అన్నాడు. సో ఇక్కడ నువ్వు చెప్పిన కదా అక్కడనే ఉన్నా, సరే నేను నిజామాబాద్కి పోతున్నా వస్తామంటే, ఒకసారి నువ్వు అయితే వచ్చి ఇక్కడ కాల్ చేసినాక లేకుంటే ఒక 20 రూపీస్ టికెట్ తీసుకొని లోపల వచ్చాయని చెప్పిన నేను. సో ఫ్యామిలీకి అయితే బాగుందిగా, సెట్గా ఫ్యామిలీతోటి రావచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఫ్యామిలీతోటి సండే రావచ్చు. సో ఆ స్టాండ్ కూడా ఇరిగిపోయింది వీడియో చేసుకుంటా పోతే. సో కింద పడ్డది, ఇప్పుడు ఫోన్ పోతాయిగా, ఇంకా లోపల పోవడం అంత మంచిది కాదు నాకు. సో మా వాడు వస్తుండు తెలిసిన ఆయన. సో పోదాం, పోయి పెద్ద రవుతుంది ఇక్కడ ఒకటి చూసారా, పెద్ద రవుతుంది. ఇలా వాటర్ ఉన్నాయో చూసుకుంటా కాలిపెట్టుర్రే, చూసుకుంటా మొత్తం. ట్యాంక్ మీద ఎక్కితే ఇది అవుతుంది. సో ట్యాంక్ మీద అయితే వద్దు. సో ఫైనల్ ఎట్లా వచ్చినామో అట్లానే పోదాం. చలో నెక్స్ట్ టైం ఫ్రెండ్స్ తోటి వచ్చి గుద్దాలి ఉంటుంది. నెక్స్ట్ టైం రావాలి ఫ్రెండ్స్ తోటి. సో చిన్న దోమలు కూడా ఉన్నాయి ఇక్కడ. సో రిటర్న్ పోయి బ్రోతోటి కలిసి చాలా పెద్ద రౌతులు కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇక మీ ఇష్టం ఎంతన్నా తిరగండి దీంట్లో. సో టైమింగ్ ఏం తెలుసుకోలేము మనం. సో ఎంతన్నా తిరుగురే మంచిగా ఉన్నది, కానీ ఒకరికి చాలా భయం వేస్తుంది గైస్, నిజంగా చెప్తున్నా. ఒకరికి చాలా అంటే చాలా భయం వేస్తుంది. సో గైస్ కొద్దిగా ఎంజాయ్ చేయండి, మ్యూజిక్ పెడతా. ఈ జామకాయ చెట్ట ఏమన్నా ఫ్రూట్స్ పెడితే అయిపోతుండే కదా, వచ్చి తింటుంటే. సో నెక్స్ట్ లెవెల్ ఫ్యామిలీ కూడా వచ్చి ఏమన్నా ఇక్కడ మాత్రం చల్లగా ఉన్నది గైస్, కొద్దిగా చల్లగా ఉన్నది. మొత్తం వర్షం పడదు కదా, ఇంకా వర్షం టైంలో రావాలా. ఇక్కడ క్యాబ్ ఉంది, వాటర్ ఏమైనా వస్తాయా తాగేటేనా వాటర్ మరి వాటర్ పైప్ ఇక్కడ నుంచి అక్కడికి ఉంది కదా, తాగేటి పోనీ. మళ్ళీ ఏమంటే అవి తాగితే మొత్తం వాయిస్ కూర్చొని పోతుంది, మాట్లాడడానికి వస్తలేదు. సో బయట రోడ్ ఉంది కదా, హైవే. సో అక్కడ నుంచి వెహికల్స్ బాగా వస్తున్నాయి అన్నట్టు నాకు సౌండ్ వస్తుంది, మీకు వస్తుందో లేదో తెలియదు. సో కానీ అంటే ఒక్కడిని ఉంటే గైస్ ఎట్లా అంటే, సో భయం వేస్తుంది లోపల నుంచి. నా కాలు మొత్తం ఇవి వచ్చేస్తున్నాయి, కాలు చేతులు వణుకుతున్నాయి ఇట్లా. సో అందుకోసమని నేను లోపల పోలే, అలా రిటర్న్ వెళ్ళిపోతున్నా. సో మొత్తం పెద్దగా ఫారెస్ట్ ఉంది గైస్, నిజంగా చెప్తున్నా. వస్తే ఒక 5 మెంబర్స్ తోటి ఇట్లా రావాలా, ఎంత లోపల పోయినా కానీ ఏం కాదు. సో ఒక్కళ్ళు ఉన్నారనుకో ఏమవుతుంది అంటే వింత విచిత్రాలు కనిపిస్తాయి, ఏమన్నా ఒకటి కనిపిస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఒకరికి భయం వేస్తుంది. భయం వేసినప్పుడు ఒకటి ఏం చేయలేం. ఒక్కొక్కరు అయితే ఇట్లా పడిపోతారు, అన్నీ చక్కెర వచ్చి. అందుకోసం ఫ్రెండ్స్ తోటి వస్తే రండి,
లేకుంటే లేదు. సో ఒకళ్ళు రండి, కానీ ఎంత ఇగో ఇక్కడ చూసినట్లయితే ఇగో చూసినారు కదా, ఇట్లయితే మనుషులు చెయ్యరు. సో ఏముండను ఇక్కడ అడవి పంది ఏముండను. సో ఇగో అట్లా చేసిపోయింది. తెలుసు కదా అడవి పందులు ఎక్కువ ఉంటాయి ఫారెస్ట్లలో. నేను ఎట్లా వచ్చినారే నాకు అర్థమవుతలే, మర్చిపోయినాను ఏంటి నేను. ఇగో అక్కడ అబద్ధం చెప్పినట్లయితే ఇగో, సో ఇగో ఇక్కడ కూడా చూడొచ్చు. ఇక్కడ కూడా ఇగో అడవి పంది లెక్క కాళ్ళు అవి ఇవి కనిపిస్తాయి దాన్ని. సో అబద్ధం అని కాదు, నిజంగానే చూపిస్తున్నా. వస్తే ఫ్యామిలీ తోటి అంటే బాగా, అంటే ఒక 5-10 మెంబర్స్ రండి, లేకుంటే ఒక 5 మెంబర్స్ రండి. సో ఇగో అక్కడ మన పాముల పుట్ట ఉన్నది, ఇగో చూసినట్టయితే ఇగో కనిపిస్తుంది ఇగో. సో అందుకోసం చెప్తున్నా. సో ఒక్కలే రండి, సారీ ఒక్కరు కాదు, ఫ్యామిలీ తోటి రండి. సో చెట్టు కూడా ఓడిపోయింది. సో ఏమన్నా ఉండొచ్చు, మనం చెప్పలేము కదా, మొత్తం టైం మనది ఉండదు. ఇక్కడైతే బాగా ఉబ్బరిస్తుంది, కొద్దిగా లోపల అయితే చల్లగా ఉన్నది కానీ ఇక్కడ ఉబ్బరిస్తుంది. సో ఫస్ట్ టైం వచ్చిన నేను కూడా. సో మీకోసం ఇంతనం కష్టపడుతున్నా నేను, జాబ్ ఇంకా హాస్పిటల్లో వర్క్ చేయాలి, ఇక్కడ వీడియో తీయాలంటే వీడియో అవుతలే గైస్ నాతోటి. సో బాధ వేస్తుంది కానీ ఏం చేయాలా. సండే రోజు ఖాళీ ఉంది కాబట్టి వచ్చేసిన నేను. యాక్చువల్లీ నాకు ఇది ఉందని తెలియదు. నేను గుట్టలలో తిరగడానికి పోదామనుకున్నా తెలుసా. సో ఫుల్ సపోర్ట్ చేయండి నాకు. వీడియో మీ ఫ్రెండ్స్కి మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. సో చాలామంది అనుకుంటారు ఇటు పోవాలా అటు పోవాలా. సో నేను కూడా మస్తు అనుకుంటా, ఫ్రెండ్స్ తోటి తిరగాల, మస్తు ఎంజాయ్ చేయాలని. గైస్ మా ఫ్రెండ్స్ చదువుకుంటారు, స్టడీ చేస్తారు. సో వాళ్ళకు కుదరదు కాబట్టి వాళ్ళు వస్తలే. సో ఇలాగ నేను ఒక్కడిని వీడియో చూసుకుంటూ పోతున్నా. ఏం ఆకులేమో జామకాయ చెట్టు ఉంటుంది కదా, ఆ ఆకులేమో అనుకున్నా కానీ కావు. సో ఒకసారి అటుపోయి ఇట్లా ఒకసారి వచ్చాం కదా, అట్లా ఒకసారి పోయి చూద్దాం. ఆయన కాల్ చేస్తారు ఒకసారి. సో నాకు బయట టికెట్ తీసుకుందామంటే చూడొచ్చు, మీకు అబద్ధం అనిపిస్తుంది కదా నేను చెప్తున్నా. రియల్గా అడవి పందులు ఉంటాయి, అడవి పందులే తవ్వుతాయి. అరే గాయ్స్ ఇగోర్ ఇట్లా ఒక తవ్వ ఉంది, నేను ఎట్లా వచ్చినా నాకు అర్థమవుతలేదు ఇప్పుడు. అరే నీ అమ్మని ఫక్ మ్యాన్. సో గాయ్స్ నేనైతే స్ట్రీటే వచ్చినానా, చాలా అంటే చాలా భయం వేస్తుంది. ఆయనంతా అడవిలో తప్పిపోయినాను అనుకో, ఎవరు వస్తారు ఎవరు ఎక్కడానికి రాదు మనకి. ఇట్లా వచ్చినానా, ట్యాంక్ అవుట్ దేవుడా. రోడ్ చూపించు నాకు. కొంతమంది వచ్చారు కానీ బయటనే కూర్చున్నారు. నేను చాలా లోపల వచ్చేసిన గైస్. నేను చెప్పిన కదా ఫ్యామిలీతో వచ్చిరని. పక్క నేను ఇక్కడ నుంచి వచ్చిన, అర్థమైపోయింది. ఇక చెట్టు కనిపిస్తుంది కదా, అదొక చెట్టు ఉన్నది, ఆ చెట్టు చూపించిన మీకు. సో ఇక్కడ నుంచి వచ్చిన. సో అక్కడ చూడండి మీరు ఒకసారి. ఒక్కళ్ళు కూడా రావచ్చు, అదేం లేదు. సో గైస్ నిజం చెప్పాలంటే లవర్స్ కూడా వస్తున్నారు. సో లవర్ ఉన్న వాళ్ళు రండి. సో నాకైతే లవర్ లేదు, ఒకరిని వచ్చేసిన. సో అక్కడ కూర్చొని మంచిగా లోపల, అందుకోసం వీడియో బంద్ చేసినప్పుడు లోపల కూర్చొని కూల్ డ్రింక్స్ ఏమో తెచ్చుకున్నారు, బీర్స్ ఏమో కనిపించినాయి సంథింగ్ నాకు. సో నేను వీడియో ఆఫ్ చేసేసి వచ్చేసిన. ఎందుకంటే గైస్ వాళ్ళు తిరగడానికి వచ్చి వాళ్ళకి ఎందుకు డిస్టర్బ్ చేయాలని నేనైతే వచ్చేసిన. సో ఏడన్నా కూర్చొని మనం 2 చిప్స్ ప్యాకెట్లు తెచ్చుకున్నా. ఆ చిప్స్ ప్యాకెట్ ఏమైనా తిని సో ఇక పోడే ఉంటుంది. సో ఏం లేదు, ఏడన్నా కూర్చుందాం. సో కూర్చుందాం, మంచిగా ఉంది. సో ఫ్యామిలీతో వచ్చారు బాగా మంది. నెక్స్ట్ సండే నేను కూడా ఫ్యామిలీతో లేకుంటే ఫ్రెండ్స్ తోటి అయితే వస్తా. సో స్టాండ్ అయితే ఇట్లా వంకరం అయిపోయింది. సో అమ్మ మంచిగా లవర్స్ వచ్చి ఎంజాయ్ చేస్తుంది. నాకు లవర్ లేదు, ఏం లేదు అమ్మ. సో ఇక్కడైతే కూర్చుంటా, ఇక్కడ కూర్చొని మంచిగా ఒక 2 చిప్స్ ప్యాకెట్లు అయితే తింటా. తిన్న తర్వాత ఏం లేదు, పోవడే ఉంటుంది ఇక మనది. ఏం తెచ్చుకోలే గైస్, నేను ఇక్కడ కూర్చుంటా. యాక్చువల్లీ ఏమనుకున్నానంటే నేను ఒక 5 minutes అక్కడ చెప్తా.
నేను ఫైనల్ ఏమనుకున్నానంటే ఇక ఫారెస్ట్ ఉంటుంది కదా, ఫారెస్ట్లలో తిరగడానికి పోదాం అనుకున్నా. సో ఇక్కడ వచ్చేసిన. అంటే ఒక్కడిని అయితే భయం అవుతుంది, సేమ్ టు సేమ్ ఇంతే ఉంటుంది. కానీ ఇక్కడ టికెట్ కదా, ఏమైనా అయితే కొద్దిగా అలా రెస్పాన్స్ ఉంటుంది, పబ్లిక్ ఉంటారు కాబట్టి నేను ఇక్కడ వచ్చిన. సో ఇప్పుడైతే ఏమేమి తెచ్చుకున్నానో అది తింటా. సో తిని కొద్దిగా వాటర్ కూడా తెచ్చుకోలే, బాగా ధూప అవుతుంది. యాక్చువల్గా నేను ఏదో అనుకున్నా కానీ ఏదో అయింది. సో చూడండి వీడియోస్. ఫ్యామిలీతో అయితే మస్తు మంది వచ్చారు, లవర్స్ కూడా వచ్చారు. నా వాయిస్ వినిపిస్తుందా? అక్కడ ఫ్యామిలీ కూడా ఉన్నది, జస్ట్ చూసుకుంటూ పోతున్నారు అందరు. సో చాలా అంటే చాలా డేంజర్ ఉంది ఇది, రావచ్చు నేను జాగ్రత్తగా, ముందే చెప్తున్నాను జాగ్రత్త. సో నా బ్యాగ్లో ఏమేమి తెచ్చినానో చూపిస్తా. తీసి చెప్పలేం గైస్, ఏమైనా ఉండొచ్చు, ఎక్కడికి వెళ్ళినా రావచ్చు, ఏమైనా చేయొచ్చు. అందుకోసం ఒకళ్ళు రాకండి. నేను ఎట్లా అయినా వర్షాకాలం కదా, వాటర్ ఉంటాయని నేను వాటర్ తెచ్చుకోలేదు. సో నేను టకాటక్ తెచ్చుకున్నా, తింటున్నా. సో మా ఇంట్లో ఎవరికి కూడా చెప్పాలి. సో నిజామాబాద్ పోతున్నా అని చెప్పేసిన. సో తినడానికి వచ్చిన. సో ట్రై చేద్దాం నెక్స్ట్ సండే కూడా మంచిగా. వాటర్ కావాలి, తింటున్నా కానీ వాటర్ కావాలి. వాటర్ లేకపోతే ధూప అవుతుంది బాగా. మళ్ళీ ఒక 3 కిలోమీటర్స్ నడుచుకుంటూ పోవాలి, అక్కడ రోడ్కి నడుచుకుంటూ పోతే అప్పుడు బస్ స్టాప్ వస్తా, బస్ ఎక్కి ఇంటికన్నా పోతా, లేకుంటే నిజామాబాద్కి అన్నా పోతా. సో ఇగో బ్యాగ్ తెచ్చుకున్నా, ఒక బ్యాగ్, ఇంకా కుర్కురే తెచ్చుకున్నా. సో సండే అని ఇవాళ బోర్ కొడుతుందని ఇట్లా జీవిస్తున్నా. సింగిల్ ఉన్న వాళ్ళ జీవితం ఇంతే గాయస్, ఎంజాయ్ చేస్తున్నారు, లెవెల్ ఉన్నారు, అవసరం లేదు. మనం ఎప్పటికైనా కానీ సింగిలే ఉందాం. మంచిగా వీడియో తీస్తా, మంచిగా ఎంజాయ్ చేయండి గైస్. మీరైతే వీడియో చూసుకుందాం. నిజంగా చెప్తున్నా, సింగిల్ లైఫే వేస్ట్ గైస్. పెళ్ళి చేసుకొని కానీ లవర్స్ మాత్రం మెయింటైన్ చేయగానే. సో లవ్ చేస్తే చేయండి, నేను కాదంటలే. సో కానీ కొన్ని రోజులు లవ్ చేసుకొని, కొన్ని రోజులు వాడుకొని, అబ్బాయి కానీ అమ్మాయి కానీ, సో బాగా కష్టం. సో గైస్ నాకు ఎవడో ఏడుస్తున్నట్టు శబ్దం వచ్చింది, అంటే సౌండ్ వస్తుంది, ఎవరో చిన్న పిల్లలు ఏడుస్తున్నారు అన్నట్టు. సో అక్కడికి ముంగట వెళ్ళారు కదా ఫ్యామిలీ. సో మళ్ళీ ఇప్పుడు అస్సలే సౌండ్ ఒకసారి వచ్చింది, ఆగిపోయింది. అవు ఇంకొకసారి వచ్చింది గైస్, మీకు వినిపిస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ రెండోసారి మాత్రమే. భయం అవుతుంది నాకు. అక్కడ ఉన్నా కదా, కానీ వెరైటీగా సౌండ్ వచ్చింది నాకు 2 సార్లు. చూడొచ్చు ఎట్లా అయిపోయాయో, ఎట్లా వచ్చేసినాయి మొత్తం. ఇగో ఏమంటారు దాన్ని, ఏమంటారు, తిమ్మిరేమో అంటారు, సంథింగ్, నాకు కూడా తెలియదు. సో గైస్ మీకు ఒకటి చూపిస్తాయో, ఊకే కెమెరా ఇది అయిపోతుంది. సో గైస్ ఇది ఎందుకు తవ్వినట్టు, సో గీడ ఆడ ఆగు చూసారు కదా మీరు. 1 2 3 ఇగో 4 గైస్, 4 ఇగో 5. సో గైస్ 5 చూసినారా, 5 ఆడ ఒక 6. నాకు తెలిసే సమయం ఎవరైనా చచ్చిపోతారు కదా, ఇంకోటి ఎవరైనా చంపేస్తారు కదా, తెచ్చి పాత పెట్టేసి పోతారు. అయిపోయా ఐ డోంట్ నో, ఎవరికి తెలుసు, ఎవరు చూసారు. సో మళ్ళీ దాని మీద చెట్లు కూడా పెట్టిర్రు, అట్లా తవ్వేసి. మళ్ళీ చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, అదే అనుకుంటారు. మరి నేనైతే అదే అనుకుంటున్నాను, మీరేమంటారో కామెంట్స్ బాక్స్లో చెప్పండి నాకు. సో జల్దీ తినేస్తా, ఆకలి అయితే ఫుల్. ఇంటికాడ వెళ్ళేటప్పుడు కొద్దిగా రైస్ తిని వచ్చేసిన, ఆలు కర్రీతోటి. చాలామంది వస్తారు కానీ జాగ్రత్త, ఎంతైనా జాగ్రత్తనే. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు సో గైస్ నాకేం మంచిగా అనిపిస్తలే, నాకు వెరైటీగా అనిపిస్తుంది. సో నేనైతే ఇప్పటి నుంచి వెళ్ళిపోతా. కొద్దిగా చిప్స్ ఉన్నాయి, చిప్స్ కూడా బ్యాగ్లో వేసేస్తా.
బ్యాగ్లో వేసుకొని జిప్పు పెట్టేసుకుంటున్నా. సో ఎప్పుడైనా కానీ ఫ్రెండ్స్ తోటే రండి, ఇట్లా ఒక్కరు మాత్రం రాకండి, లేకుంటే ఫ్యామిలీతో అయినా రండి. సో నాకు భయం వేస్తుంది, నేను అందుకోసం వెళ్ళిపోతాను. ఇప్పటికీ 4-5 సార్లు ఆయా సౌండ్ వచ్చింది నాకు. సో అందుకోసం నేను వెళ్ళిపోతాను. గైస్ కుక్క ఏడుస్తుంది చూడండి, అట్లా అయితే సౌండ్ వస్తుంది. నిజంగా అమ్మ కూడా ప్రామిస్ సౌండ్ వస్తుంది. నేను అయితే పోతాయిగా. ఇగో చూడండి మీరు. సో మీకు వినిపించిందా? సో మనం కలుద్దాం నెక్స్ట్. సో కూర్చోదానికి కూడా మంచిగా ఉన్నది ఇక్కడ. సో ఇప్పుడైతే సౌండ్ వస్తలే. ఇప్పుడైతే కుక్క ఏడుస్తుంది చూడండి, నైట్ కూడా బో అని వస్తుంది కుక్క. సో అట్లానే సౌండ్ వచ్చింది నాకు, అందుకు మంచిగా అనిపించలేదు, నేను వెళ్ళిపోతున్నా. మస్తు మంది ఉన్నారు కదా ఇంకేడ, కానీ ఫ్యామిలీతో వస్తే ఎంతైనా బాగుంటుంది. ఫ్రెండ్స్తో వస్తే ఒక్కరు ఉన్నప్పుడు భయం అనిపిస్తుంది. లేదు గైస్ అక్కడ సెక్యూరిటీ మ్యాన్ ఉన్నారు, మనం బంద్ చేద్దాం. గైస్ కూర్చోదని ఒక గార్డెన్ కూడా ఉన్నది. సో అక్కడ వీడియో ఎందుకు బంద్ చేసినానంటే, సో పోలీస్ అంకుల్ ఉన్నాడు, సో అందుకోసం నేను బంద్ చేసిన. సో గైస్ నేను చెప్పింది నిజమే. సో కుక్క వరుతుందన్నా కదా, అక్కడైతే కుక్క ఉంది. సో ఇక్కడ కూర్చుంటా, అది ఎట్టిపోతుందో చూస్తాను నేను. ఇప్పుడైతే గార్డెన్లో వచ్చేసిన. సో కుక్క చూసినారా, ఇప్పుడు వరిందని చెప్పినా కదా కుక్క. సో అదే, సో అటు పోవాలన్నా వద్దా నాకు అర్థమవుతలే. సో పోయి అయితే చూస్తాను నేను. సో ఆ కుక్క నాకు చూసి మళ్ళీ అటే పోయింది. ఇక్కడ నిజం చెప్పాలంటే పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు గైస్. అంటే ఒక ఆయననే ఉన్నాడు, పోలీస్ ఆయన ఉన్నాడు. సో ఆయనకు షూ ఉన్నాయి, పాయింట్ ఉన్నాయి, అంగీ ఉంటుంది కదా, సో అది లేదు. కానీ షూ మాత్రం పోలీసే, ప్యాంట్ మాత్రం కూడా పోలీసే. సో గైస్ ఇట్లయితే కుక్కలు లోపల రావద్దు, లోపలికి వస్తే చాలా డేంజర్. ఎందుకంటే గైస్ ఆ కుక్కలు ఈ మధ్య చాలా వింటున్న, కుక్కలు చిన్నపిల్లలని ఇది చేయడం, దాడి చేయడం కానీ ఏమైనా చేయడం కానీ, సో అట్లా జరుగుతుంది. సో ఇక్కడ హ్యాండ్ వాష్ ఏమో అది సంథింగ్ అది ఉంది. సో ఫారెస్ట్ లెక్క ఉంది ఇక్కడ. సో ఇక పక్కనే హైవే ఉంది. సో వద్దు గైస్, ఇంకా చాలా లోపల పోతే నాకు మంచిగా అనిపిస్తలే. సో ఇప్పుడు పోతే ఇంటికి పోతా, లేకుంటే నిజామాబాద్ పోతా. వెళ్ళిపోయింది కుక్క, అటు వెళ్ళిపోయింది కుక్క. సో వద్దు గైస్ ఇక ఇక్కడ. సో రోజు ఇంటికి అయితే పోతా. సో గైస్ ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నిజంగా చెప్తున్నా, ఒకళ్ళైతే రాకండి ఇక్కడ. సో చాలా కష్టం, సౌండ్స్ చిన్న పడతాయి. సో సంథింగ్ ఏమైనా కనిపిస్తుంది, లేకుంటే ఏమైనా సౌండ్ వస్తే మనం భయం పడితే పెద్ద చాలా ప్రాబ్లం అవుతుంది. సో అందుకోసం అని చెప్తున్నా, ఫ్యామిలీతో లేకుంటే ఫ్రెండ్స్ తోటే రండి. సో టీషర్ట్ వాళ్ళు ఉంటే ఇంకా క్రేజీ చూపిస్తుంటే గైస్, టీషర్ట్ వాళ్ళు లేరు కాబట్టి కెమెరామ్యాన్ లేరు. సో నేనే కెమెరామ్యాన్, నేనే యాక్టర్, నేనే అన్నీగా. అందుకోసం అని చిన్న ఒక వీడియో అయితే చూపిస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని, లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకండి. అంతే గైస్, కలుద్దాం నెక్స్ట్ కొత్త వీడియోతోటి. బాయ్.